గుడ్ ఈవినింగ్, దిస్ ఇస్ యామిని. వెల్కమ్ టు స్పెషల్ డ్రైవ్. ఆంధ్రప్రదేశ్లో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లో గెలిచి తీరాల్సిందేనని టీడీపీ జనసేన కూటమి వ్యూహరచన చేస్తున్నాయి. ఇందుకోసం ఏ చిన్నపాటి అవకాశం వచ్చినా సరే సువర్ణావకాశంగా మలుచుకుని ముందుకు వెళ్తున్నారు టీడీపీ జనసేన అధినేతలు చంద్రబాబు, పవన్ కళ్యాణ్. అధికార వైసీపీ ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించింది. టీడీపీ జనసేన కూటమి తొలి జాబితాను రిలీజ్ చేసిందే. మొదటి జాబితాలో మొత్తం 118 సీట్లకు అభ్యర్థులను ప్రకటించింది టీడీపీ జనసేన కూటమి. టీడీపీ నుంచి 94, జనసేన నుంచి 24 మంది అభ్యర్థులకు టికెట్ కేటాయించింది. గతంలో 10 స్థానాలు సాధించి ఉంటే ఇప్పుడు ఎక్కువ సీట్లు తీసుకునే అవకాశం ఉండేది అన్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. పోటీ చేస్తున్న స్థానాల్లో ఖచ్చితంగా గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. 3 పార్లమెంట్ సీట్లతో కలుపుకుంటే మొత్తం 40 సీట్లలో పోటీ చేస్తున్నట్టే అని స్పష్టం చేశారు. పొత్తుల్లో భాగంగా త్యాగాలు చేసిన నేతలకు అధికారంలోకి వచ్చిన తర్వాత గుర్తింపిస్తామని భరోసా కల్పించారు. మరోవైపు బీజేపీ కలిసొస్తే తగిన సమయంలో నిర్ణయం తీసుకుంటామని చంద్రబాబు అన్నారు. అటు బీజేపీ ఆశీస్సులు కూడా టీడీపీ జనసేనలపై ఉన్నాయని తెలిపారు. ఈ నేపథ్యంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం లేఖ రాశారు. జనసేన విడుదల చేసిన ఫస్ట్ లిస్ట్ పై ఆయన స్పందించారు. పొత్తులో భాగంగా 80 సీట్లు 2 సంవత్సరాలుగా ముఖ్యమంత్రిగా ముందుగా మిమ్మల్ని చేయమని కోరి ఉండాల్సిందిగా సూచించారు. కానీ అలాంటి సాహసం పవన్ చేయకపోవడం బాధ కలిగిస్తోందని ముద్రగడ లేఖలో పేర్కొన్నారు. చంద్రబాబు జైల్లో ఉన్నప్పుడు ఆయన పరపతి పెరగడానికి పవన్ కళ్యాణే కారణమని లేఖలో తన అభిప్రాయం వ్యక్తం చేశారు. జనసేన పోటీ చేసే 24 మంది కోసం తన అవసరం రాదని, రాకూడదని ఆ దేవుడిని కోరుకుంటున్నట్లు పద్మనాభం స్పష్టం చేశారు. అలాగే తన సీట్ విషయంపై ముద్రగడ పద్మనాభం ఆవేదన వ్యక్తం చేశారు. తన 40 సంవత్సరాల రాజకీయ జీవితంలో ఎలాంటి డబ్బు కోరుకోలేదని తెలిపారు. పదవుల కోసం ఎవరి గుమ్మాలు తొక్కలేదన్నారు. గ్లామర్ ఉన్నవాడిని కాకపోవడం, ప్రజల్లో పరపతి లేని వాడిని అవ్వడం వల్ల పవన్ దృష్టిలో తాను పడడం లేదని ఘాటుగా వ్యాఖ్యానించారు. పవన్ కిర్లంపూడి వస్తానని చెప్పి రాలేకపోయారని అన్నారు. ఇద్దరం కలిసి పని చేయాలని చూసినా పవన్ అవకాశం ఇవ్వలేదన్న ముద్రగడ ఆవేదన వ్యక్తం చేశారు. పొత్తు వల్ల పవన్ నిర్ణయాలు ఆయన చేతుల్లో ఉండవని, చాలా చోట్ల అనుమతి తీసుకోవాలని పద్మనాభం లేఖలో ఎద్దేవా చేశారు. ఇక పూర్తి డీటెయిల్స్ గుంటూరు నుంచి మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. ముద్రగడ పద్మనాభం లేఖలో చాలా ఆవేదన అయితే కనిపించింది. నేను గ్లామర్ ఉన్నవాడిని కాకపోవడం, పరపతి ఉన్నవాడిని కాకపోవడం వల్లే ఈ కలయిక అనేది జరగలేదు. జనసేన అంటే పవన్ కళ్యాణ్ ముద్రగడ పద్మనాభంల కలయిక అనేది, జత అనేది. సో మరి ఫుల్ డీటెయిల్స్ ఇవ్వండి. అసలు గ్రౌండ్ లో ఎలా ఉంది పరిస్థితి దీనికి సంబంధించి? యామని ఈరోజు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ముద్రగడ్డ పద్మనాభం కాపు సీనియర్ నేత రాసినటువంటి
లేఖ కలకలం సృష్టిస్తుంది. ఒకవైపు ఆంధ్రప్రదేశ్లో కాపుల కలలు సాకారం అయ్యే విధంగా జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ చంద్రబాబు ఇద్దరు కలిసి ఉమ్మడి పొత్తుతోటి ఎలక్షన్కి వెళ్తామంటున్న నేపథ్యంలో ముద్రగడ్డ పద్మనాభం ఇంతవరకు ఈ కూటమిలో జాయిన్ కాకుండా ఉండటము, ముద్రగడ్డ పవన్ కళ్యాణ్ భేటీ కాకపోవడంతో ముద్రగడ్డ ఆసక్తికరమైనటువంటి లేఖను ఒకదాన్ని బయటకు విడుదల చేయడం జరిగింది. తనను పవన్ కళ్యాణ్ కలుస్తానని గతంలో 2019 ఎన్నికలకు ముందు కలుస్తానని ఒకసారి కబురంపారు, కలవలేదు. తర్వాత మరలా ఇప్పుడు అయోధ్య పరినాటనకు, అయోధ్య రామమందిరం ప్రారంభోత్సవం కార్యక్రమం తర్వాత కలుస్తానంటూ కూడా 2 సార్లు కబురంపారు. కానీ అది ఆచరణలో సాధ్యం కాలేదు. ఇప్పుడు చూస్తే కనుక ఉమ్మడి పొత్తులో తెలుగుదేశం జనసేన వెళ్తున్న నేపథ్యంలో అక్కడ 24 సీట్లు జనసేనకి కేటాయించిన నేపథ్యంలో మరలా దీనికాడికి ముందే గోదావరి జిల్లాలో పర్యటన చేసిన సమయంలో కూడా ముద్రగడ్డతో కలవటం కానీ, ముద్రగడ్డతో భేటీ కావటం కానీ, ముద్రగడ్డను పార్టీ కార్యాలయం పిలిపించుకోవడం కానీ ఇలాంటి ఏ కార్యక్రమాలు జరగకపోవడంతో తాడపల్లి బహిరంగ సభ తర్వాత ముద్రగడ్డ సంచలన లేఖ విడుదల చేయడం జరిగింది. ఆ లేఖలో ప్రధానంగా తాను ఇప్పటి వరకు ఏ సీటు కోసము ఎవరి దగ్గరికి, ఏ పార్టీ దగ్గరికి వెళ్ళలేదు, తాను గ్లామర్ ఉన్నటువంటి నేత కాకపోవటము, మరలా నేను ప్రజల్లో మన్ను ఉన్న నేతను కాకపోవటం వల్లే తనని ఇలా పవన్ కళ్యాణ్ దూరంగా పెట్టారంటూ కూడా ఆవేదన వ్యక్తం చేయడం జరిగింది. అలానే జనసేన పార్టీ తెలుగుదేశం పొత్తులో వెళుతున్న నేపథ్యంలో పవన్ కళ్యాణ్ కలవాలనుకున్నా కానీ పొత్తులో ఉన్న పార్టీలు కలవనేవు, పొత్తులో కొన్ని షరతులు ఉంటాయి కాబట్టి వాటి వల్ల కలవలేకపోయినట్టు కూడా ఆయనే ఆ లేఖలో పేర్కొనడం జరిగింది. అంటే ఇక్కడ ప్రధానంగా చూసినట్లయితే కనుక ఎన్నికల సమీపిస్తున్న కొద్దీ కాపు ఓటు బ్యాంకు పైనే అన్ని రాజకీయ పార్టీలు చూపు ఉంటుంది. ఆ కాపు ఓటు బ్యాంకుకి సంబంధించి ముద్రగడ్డ ఐకాన్గా ఉన్నారు. ఐకాన్గా ఉన్న ముద్రగడ్డను పవన్ కళ్యాణ్ కలుస్తాడు, పవన్ కళ్యాణ్తో భేటీ అవుతాడు, పవన్ కళ్యాణ్ సమక్షంలో పార్టీలో చేరుతారంటూ కూడా గడిచిన నెల రోజులంతా కూడా అన్ని సోషల్ మీడియాలు, ప్రతి మీడియా ఛానల్స్లో కూడా ప్రచారం జరగడం జరిగింది. అలానే జనసేన పార్టీకి సంబంధించినటువంటి నేతలు కూడా సీనియర్ నేతగా ఉన్నటువంటి బొలిశెట్టి శ్రీనివాస్ కానీ, అలానే కొంతమంది నేతలు నాదెండ్ల మనోహర్ ఇలాంటి వారందరూ కూడా ముద్రగడ్డతో కలిసి గతంలో 2-3 సార్లు మాట్లాడటం జరిగింది. మాట్లాడిన తర్వాత ముద్రగడ్డ కూడా అనుకూలంగానే జనసేన పార్టీతో సిద్ధంగా ఉన్నాను, జనసేన పార్టీతో కలిసి వెళ్తాను, జనసేన పార్టీ వైపే మొగ్గు చూపడం జరిగింది. కానీ అనూహ్యంగా తెర వెనుక జరిగినటువంటి రాజకీయ పరిణామాలు, తెర వెనుక జరిగినటువంటి కార్యకలాపాల దృష్ట్యా ముద్రగడ్డను జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కలవలేదు. అలానే ముద్రగడ్డ కూడా జనసేన పార్టీ అధినేతను కలవలేదు. అంటే ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక పవన్ కళ్యాణ్ గోదావరి జిల్లాలో అమలాపురం, రాజమండ్రి, భీమవరం ఇలా 3 సార్ల పర్యటన చేసిన సమయంలో అక్కడికి పిలిపించుకునే అవకాశం ఉన్నా కానీ ఆ ప్రయత్నం కూడా చేయలేదు. అలానే మంగళగిరి కార్యాలయము లేదా హైదరాబాద్ జనసేన పార్టీ నివాసము ఈ ఎక్కడా కూడా పవన్ కళ్యాణ్ ముద్రగడ్డని పిలిపించుకోవటము, మాట్లాడటం కానీ, ఆయన్ని ఆహ్వానించడం కానీ, ఆయన్ని పార్టీలో చేర్చుకోవడం కానీ చేయలేదు. కానీ బయట ప్రపంచానికి తెలిసే విధంగా ఉండటం కోసమే ముద్రగడ్డ నేను జనసేన పార్టీలోకి వెళ్తానికి సిద్ధంగా ఉన్నాను, నా కుటుంబము నేను కూడా సిద్ధంగా ఉన్నా కానీ పవన్ కళ్యాణ్ మాకు టైం ఇవ్వటం లేదు అని తెలిసే విధంగా ఈ లేఖ రాయడం జరిగింది. అలానే పవన్ కళ్యాణ్ తీసుకోవాలన్నా కానీ పవన్ కళ్యాణ్ మీద తప్పనిసరిగా అవతల పార్టీ తెలుగుదేశం పార్టీ యొక్క ఒత్తిడి ఉంది, తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి పర్మిషన్ వస్తే కానీ పవన్ కళ్యాణ్ మమ్మల్ని పిలవడు అనే విధమైనటువంటి విధానాన్ని ఆ లేఖలో వ్యక్తపరచడం జరిగింది. అంటే ఇప్పుడు చూసినట్లయితే కనుక జనసేన పార్టీ తీసుకునేటువంటి 24 అసెంబ్లీ సీట్లకు సంబంధించి కానీ 3 పార్లమెంట్ సీట్లకు కానీ మేము ఉపయోగపడే అవకాశం లేదు కాబట్టి జనసేన పార్టీ కూడా మా అవసరం ఉండకపోవచ్చు అనే విధంగా ఆయన లేఖలో వ్యక్తపరచడం జరిగింది. ఇక ఫైనల్గా ఆయన చెప్పింది ఏంటంటే కనుక ఈ ఎలక్షన్ల టైంలో జనసేన పార్టీలో వెళ్లకుండా ఉండటమే బాగుంటుంది అని చెప్పే విధంగా కూడా ఆయన వ్యక్తపరిచారు. ఆ విధంగా దేవుడు చల్లగా చూస్తే బాగుంటుంటూ కూడా కోరడం జరిగింది. అయితే ప్రధానంగా చూస్తే జనసేనలకు ఎందుకు ఆహ్వానించారు, ఎందుకు ఆగిపోయారు, ఎందుకు తెలుసుకోలేదు, ఎందుకు భేటీ కాలేదు, ఇవన్నీ కూడా ప్రజల్లో నానుతున్నటువంటి పరిస్థితి. వీటన్నిటికీ కూడా పవన్ కళ్యాణే తప్పనిసరిగా సమాధానం చెప్పాల్సినటువంటి పరిస్థితి అయితే ఏర్పడడం జరిగింది. ఆంధ్రప్రదేశ్లో రానున్న ఎన్నికల్లో ముద్రగడ్డ పద్మనాభం ప్రభావము, అలానే కాపుల యొక్క ప్రభావం తప్పనిసరిగా ఉంటుంది కాబట్టి ఎప్పటికైనా జనసేన పార్టీ, తెలుగుదేశం కూటమి 2 కలిసి ముద్రగడ్డపై ఒక డెసిషన్ తీసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. అదేవిధంగా ముద్రగడ్డకి సంబంధించి త్వరలోనే ఏ పార్టీలో చేరతారు, ఎటు రాజకీయ ప్రయాణం ఉంటుందని కూడా ప్రతి ఒక్కరూ ఎదురు చూస్తున్న పరిస్థితి అయితే కనుక ఆంధ్రప్రదేశ్లో కొనసాగుతుంది. అంటే శ్రీనివాస్ ఇక్కడ పవన్ కళ్యాణ్ ఈ లేఖలో ఇంకో ప్రశ్నను కూడా సంధించారు. ఒక 80 స్థానాలు తీసుకుని ఉండాల్సింది, ఒక 2 సంవత్సరాల పాటు మీరు సీఎంగా ఉంటానని కూడా అడగాల్సింది, మరి ఇవన్నీ చేయలేదు కదా అని కూడా ప్రశ్నించడం జరిగింది.
అంటే ప్రధానంగా ఆంధ్రప్రదేశ్లో చూసుకున్నట్లయితే కనుక జనసేన తెలుగుదేశం పార్టీ పొత్తంటే మినిమం 40 నుంచి 60 స్థానాలు ఉంటాయని ప్రతి ఒక్కరూ ఎక్స్పెక్ట్ చేశారు. కానీ అధినేతలు ఇరువురే ప్రత్యేకంగా 24 సీట్లకు పరిమితమయ్యే విధంగా ఇద్దరు మనస్ఫూర్తిగా ఒప్పుకొని ఇద్దరే బహిరంగ ప్రకటించిన తర్వాత దానిపై సోషల్ మీడియాలోనూ రాజకీయవేత్తలు అలానే సామాన్యులు ప్రతి ఒక్కరు చర్చించుకున్నారు. ఆ విధంగానే ముద్రగడ పద్మనాభం కూడా రాష్ట్రంలో 2.5 సంవత్సరాలు పవర్ షేరింగు 80% అసెంబ్లీ స్థానాలు తీసుకొని ఉంటే బాగుండేది. కానీ వారి నిర్ణయాలు 24కే పరిమితం కావటం వల్ల ఆ 24 అసెంబ్లీ స్థానాలలో తన అవసరం లేకుండా ఉంటుంది అనుకుంటున్నాను అంటూ కూడా స్పష్టం చేయడం జరిగింది. ఆయన కూడా ముద్రగడ్డ పద్మనాభం కూడా స్పష్టంగా జనసేన తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి పొత్తులో తీసుకున్నటువంటి స్థానాలపై బహిరంగంగానే ఈ లేఖలో విమర్శలు చేయడం జరిగింది. అలానే పవర్ షేరింగ్ విషయంలో మాట్లాడకపోవటము, ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ ఎన్నాళ్ళు ఉండాలి అనేది చెప్పకపోవటము, ప్రజలకు ఇవన్నీ వస్తున్నటువంటి ప్రశ్నలను ముద్రగడ తన లేఖ రూపంలో బయటపెట్టారు. వాటికి ఇప్పటికైనా జనసేన తెలుగుదేశం పార్టీ ఉమ్మడి కూటంగా వాటికి సమాధానం చెప్పాలి. అలానే పవన్ కళ్యాణ్ గతంలో ఆహ్వానించి వాళ్ళ నేతలు ఎవరినైతే వాళ్ళ ఇంటికి పంపాడో వాళ్ళ ద్వారానైనా ఏం జరిగింది ఏందనేది క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం అయితే కనుక ఎంతైనా ఉంది. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ. ఇక పవన్ కి ముద్రగడ లేఖకు సంబంధించి కాకినాడలో ఎలాంటి పరిస్థితి ఉంది, దీనికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ అక్కడ నుంచి సాంబశివరావు మా కరెస్పాండెంట్ అందిస్తారు. సాంబశివరావు చెప్పండి, పవన్ కళ్యాణ్ కి లేఖ సంబంధించి అక్కడ అంటే ముద్రగడ పద్మనాభం ఈ లేఖలో రకరకాల ప్రశ్నలు సంధించారు. ఒక 2 సంవత్సరాలైనా సీఎంగా ఉంటానని అడగాల్సింది, ఒక 80 స్థానాలైనా జనసేనకి తీసుకోవాల్సింది. ఇవి మాత్రమే కాదు, నాకు గ్లామర్ లేదు, నాకు ప్రజల్లో పరపతి లేదు కాబట్టి ఇలాంటి పరిస్థితి వచ్చింది, నాతో ఒక్కసారైనా నన్ను పిలిచి మాట్లాడుంటే బాగుండేది, మన కలయిక సాధ్యమయ్యేది, ఇలాంటి చాలా కామెంట్స్ అందులో వ్యక్తపరిచారు ముద్రగడ పద్మనాభం. అసలు కాకినాడ అంటేనే పవన్ కళ్యాణ్కి చాలా పట్టున్న స్థానం, అందులోనూ కాపు సామాజిక వర్గానికి ఉమ్మడి గోదావరి జిల్లాలంటే పెట్టింది పేరు. మరి అలాంటి ఆ చోట ఈ లేఖకు సంబంధించి ఎలా అనుకుంటున్నారు, గ్రౌండ్ రియాలిటీ ఏంటి? ముద్రగడ పద్మనాభం లేఖకి సంబంధించి పూర్వాపారాలు పరిశీలిస్తే ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వస్తాయి. వారాహి యాత్రలో పవన్ కళ్యాణ్ కాకినాడ జిల్లాకు సంబంధించి పిఠాపురం కాకినాడలో పర్యటించినప్పుడు కాకినాడ సిటీ ఎమ్మెల్యే ముఖ్యమంత్రి జగన్ అత్యంత సన్నిహితుడైన ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డిపై తీవ్రమైన ఆరోపణలు చేశారు. చంద్రశేఖర్ రెడ్డి అంతు చూస్తానంటూ బెదిరించారు. ఇలాంటి నేపథ్యంలో ముద్రగడ ఆయనకు ఒక లేఖ రాయడం జరిగింది. చంద్రశేఖర్ రెడ్డిని మా పవన్ కళ్యాణ్ దూషించడం తప్పు, పవన్ కళ్యాణ్ తొందరపడి దూషించారు. ఎందుకంటే నాకు తెలిసి కాపు ఉద్యమం జరిగినప్పుడు కాపు ఉద్యమంలో పాల్గొన్న నేతలకు ఉప్మా టిఫిన్లు పెట్టినప్పుడు ఆ ఉప్మా డబ్బులు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఇచ్చారు కాబట్టి కాపులకి ఆయన సన్నిహితుడు, కాపులకి సన్నిహితంగా ఉన్న చంద్రశేఖర్ రెడ్డిని పవన్ కళ్యాణ్ తిట్టడం తప్పు అంటూ బహిరంగ లేఖ విడుదల చేస్తారు. అప్పటి నుంచి జనసేన ఇటు వైసీపీ మధ్య యుద్ధం నడుస్తుంది. ఏదైతే ఉప్మా డబ్బులు ఆయన చంద్రశేఖర్ రెడ్డి ఇచ్చారని చెప్పారో దాంతో జన సైనికులు ముద్రగడ పద్మనాభం నివాసానికి మనీ ఆర్డర్లు పంపారు. 1, 2 కాదు, కొన్ని వందల సంఖ్యలో కార్యకర్తలు ఆయనకి మనీ ఆర్డర్ పంపిస్తూ ఏదైతే కాపులకి చంద్రశేఖర్ రెడ్డి ఉప్మా పెట్టిటో డబ్బులు పంపించేస్తున్నట్టు చెప్పి పంపించారు. అప్పటి నుంచి వాళ్ళిద్దరి మధ్య గొడవ నడుస్తుంది. ఇలాంటి నేపథ్యంలో బీజేపీ చెందిన రాజ్యసభ సభ్యుడు జీబీఎల్ నరసింహారావు ముద్రగడ పద్మనాభాన్ని గెలిచారు. అనంతరం జ్యోతుల్ నెహ్రూ గెలిచారు. అదేవిధంగా వైసీపీ నుంచి మిథున్ రెడ్డి జగ్గంపేట ఎమ్మెల్యే గెలవడం జరిగింది. ఈ నేపథ్యంలో కాపు సపోర్ట్ ఉంటే గోదావరి జిల్లాలో కొంచెం మద్దతు పెరుగుతుందన్న ఉద్దేశంతో పొలిశెట్టి శ్రీనివాస్ నేరుగా ఆయన చొరవ తీసుకున్నారు. చొరవ తీసుకుని ముద్రగడతో మాట్లాడినప్పుడు ముద్రగడ ఒక లేఖ ఇచ్చారు. లేఖ నేరుగా బయటికి విడుదల చేయలేదు. లేఖనైనా పవన్ కి అందజేయడం జరిగింది. దానికి బదులుగా పవన్ లేఖ ఇస్తే అది కూడా ముద్రగడకి ఇచ్చారు. అసలు ఈ 2 లేఖల్లో ఏమున్నాయని బయటికి రాలేదు. వాస్తవాలు పరిశీలిస్తే మాత్రం ఖచ్చితంగా జనసేనకు ఏదైతే మన ముద్రగడకు మధ్య విభేదాలు నడుస్తున్నాయి చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ముద్రగడ పద్మనాభం చంద్రశేఖర్ రెడ్డిని దూషించడం, తప్పు పట్టడం, చంద్రశేఖర్ రెడ్డిపై అటు తెలుగుదేశం అధినేత చంద్రబాబు, ఇటు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సీరియస్ గా ఉన్న నేపథ్యంలో ఈ ఉప్మా డబ్బులంటూ ముద్రగడ పద్మనాభం ఏకాకి చేసిన ఇంటికి వందల సంఖ్యలో మనీ ఆర్డర్లు పంపారు. దాంతో ఈ గొడవ రైజ్ అయింది. దీంతో ఆయన సీటు షేరింగ్ కోసం అడగడంతో నాకు సలహాలు ఇవ్వద్దని చెప్పారు కాబట్టి ఈ అంశం ఎంతతో క్లోజ్ అయిపోయింది. యముని. రైట్ సాంబశివరావు, థ్యాంక్ యూ. ఇక ముద్రగడ పద్మనాభం లేఖకు సంబంధించి అమరావతిలో ఎలాంటి సిచ్యువేషన్ ఉంది, దీనికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ అమరావతి బ్యూరో చీఫ్ ఏడుకొండలు అందిస్తారు. ఏడుకొండలు చెప్పండి, అంటే ఈ లేఖకి సంబంధించి అక్కడ అమరావతిలో ఎలా ఉంది పరిస్థితి?
యామిని అటు ముద్రగడ్డ ఏదైతే కాపు ఉద్యమ నేతగా పేరుగాంచినటువంటి ముద్రగడ్డ లేఖతోటి ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కూడా కాపుల్లో కలకలం రేగుతుంది. ఎందుకంటే అటు పవన్ కళ్యాణ్ తీసుకున్నటువంటి నిర్ణయంతో కాపులందరినీ కూడా అటు కమ్మ జాతికి తాకట్టు పెట్టేశారంటూ కూడా గతంలో కూడా ఏదైతే విమర్శించినటువంటి ముద్రగడ్డ ఈరోజు చాలా ఘాటైనటువంటి లేఖ రాశారు. అయితే గతంలోంచి కూడా తన పదవుల కోసం ఏ ఒక్క నాయకుడి దగ్గర కానీ ఏ ఒక్క ఇంటి దగ్గర కానీ నేను పడిగాపులు పడలేదంటూ కూడా తీవ్రస్థాయిలో మండిపడినటువంటి పరిస్థితి. లేఖాస్త్రం చూస్తే ఈ లేఖతోటి ఇప్పటికే కొంతమంది కాపుల్లో కొంతమంది ఆలోచన పరంగా ముందుకెళ్తున్నట్లుగా తెలుస్తుంది. ఇప్పటికే అటు కాపు సంక్షేమ సేన రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులైనటువంటి చేగొండి హరిరామ జోగయ్య కూడా దీనిపైన తీవ్ర స్థాయిలో మండిపడుతున్నాడు. ఏదైతే 24 సీట్లు మాత్రమే తీసుకోవడం పైన కూడా ఆయన కూడా మండిపడ్డారు. ఆయనతో పాటు కాపు ఉద్యమ నేత అయినటువంటి ముద్రగడ్డ అయితే మాత్రం చాలా తీవ్ర స్థాయిలో ఈ యొక్క లేఖ రాసినటువంటి పరిస్థితి. పవన్ కళ్యాణ్కి రాసినటువంటి లేఖతోటి ఇప్పుడు కాపులంతా కూడా దీని మీద పునరాలోచన చేస్తున్నటువంటి పరిస్థితి. కాపుల్లో ప్రధానంగా అటు ఉభయ గోదావరి జిల్లాల్లో అధికంగా ఉండేటువంటి కాపు నేతల్లో ముద్రగడ్డ ప్రథమ స్థానంలో ఉంటే అటు ద్వితీయ స్థానంలో ఇటు ఏదైతే బొలిశెట్టి శ్రీనివాస్ కానీ అలాగే ఆ కందుల దుర్గేష్ వంటి నాయకులందరూ ఉన్నారు. అలాగే ముఖ్యంగా అది మాజీ మంత్రి అయినటువంటి చేగొండి హరిరామ్ జోగయ్య కూడా ఇటు కాపు సంక్షేమ సేనను ఏర్పాటు చేసి కాపులందరినీ కూడా ఒకతాటిపైకి తీసుకొచ్చి అందరూ కూడా కాపు జాతికి చెందినటువంటి నాయకుడిని ముఖ్యమంత్రి చేయాలనేటువంటి ఒక సంకల్పంతో కూడా ఆయన కూడా ఉన్నారు. అలాగే ముద్రగడ్డ ఇటీవల వైసీపీ నుంచి పిలుపు వచ్చినప్పటికీ కూడా కేవలం తన కాపు జాతికి చెందినటువంటి వ్యక్తిని కనీసం 2 సంవత్సరాలైనా సీఎం చేయాలనే ఒక ఆలోచనతోటి ఇటు పవన్ కళ్యాణ్కి మద్దతు ఇచ్చేందుకు ఆయన సిద్ధంగా ఉన్నారు. అయితే గతంలో కూడా పవన్ కళ్యాణ్ తను కలుస్తానంటూ కూడా ఆ కబుర్లు పంపినప్పటికీ కూడా ఏనాడు కూడా రాలేదు. అయితే ఈ రోజు చూస్తే ఇంత దారుణమైనటువంటి పరిస్థితికి కాపులను దిగదార్చేశారంటూ కూడా తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. అయితే ఇదే అంశం మీద రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కాపులంతా కూడా తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. ఖచ్చితంగా జనసేన పార్టీకి 40 సీట్లు ఖచ్చితంగా ఇవ్వాలంటూ కూడా కాపులు ముందుగానే పవన్ కళ్యాణ్కి చెప్పినటువంటి పరిస్థితి. 40 సీట్లు తీసుకుంటేనే కాపులంతా కూడా జనసేన వైపు ఉంటారంటూ కూడా చెప్పినటువంటి పరిస్థితి. కానీ ఆయన అనూహ్యంగా 24 సీట్లు ప్రకటించడంతో ఒక్కసారిగా కాపులంతా కూడా కంగుతున్నారు. ముఖ్యంగా ముద్రగడ్డ ఏదైతే అటు అధికార పార్టీ నుంచి కబురు వచ్చినప్పటికీ కూడా ఆయన వైసీపీ నుంచి ఎవరు రావద్దంటూ కూడా చాలా కరాఖండిగా చెప్పినటువంటి పరిస్థితి. అంటే ఇటు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ కలుస్తారు, తద్వారా రాష్ట్రంలో కూడా ఏదైతే కొత్త ప్రభుత్వం రాబోతుందంటూ కూడా ఆయన చెప్పారు. అలాగే ముఖ్యంగా ఏదైతే కాపులందరికీ కూడా ఒక మంచి భవిష్యత్తు రాబోతుంది, కొత్త నాయకుడు పుట్టుకొచ్చాడు, అతను కనీసం 2 సంవత్సరాలు సీఎం ఉంటాడని చెప్పేసి ఏదైతే ఆశాభావం వ్యక్తం చేసినటువంటి ముద్రగడ్డకు ఇటు పవన్ కళ్యాణ్ తీసుకున్నటువంటి నిర్ణయంతో ఒక్కసారిగా ఆయన కంగుతున్నారు. అయితే ఈ రోజు లేఖాస్త్రంలో కూడా ఇటు కాపులందరినీ కూడా కాపు జాతిని ఏ విధంగా కించపరుస్తున్నారు, అలాగే ఇప్పుడు పవన్ కళ్యాణ్ చేసినటువంటి పరిస్థితి అంటే గతంలో తాను ఎన్నో పదవులు అనిపించినప్పటికీ కూడా ముద్రగడ్డ ఏనాడు కూడా ఉన్నత పదవుల కోసం ఏ ఒక్క గడప తొక్కలేదని, ఏ ఒక్కరి దగ్గరికి వెళ్ళి ప్రాధేయపడలేదని, ఎప్పుడు కూడా గర్వంగానే ఉన్నామంటూ కూడా చెప్పినటువంటి పరిస్థితి. అయితే ముఖ్యంగా ఏదైతే తనకు డబ్బు లేదని ఒక తుప్పు పట్టినటువంటి వినప ముక్కలా చూసినటువంటి పవన్ కళ్యాణ్ ఏనాడు కూడా తన ఇంటికి రాలేదంటూ కూడా తీవ్ర స్థాయిలో మండిపడినటువంటి పరిస్థితి. గతంలో తునిలో జరిగినటువంటి ఉద్యమం ఏదైతే ఉందో అది కూడా కాపు భవిష్యత్తు కోసం జరిగినటువంటి ఉద్యమం. ఇటువంటి ఉద్యమాలు ఎన్నో చేసి ముద్రగడ్డకు అనేక రకాలైనటువంటి ఇబ్బందులు వచ్చినప్పటికీ కూడా పార్టీల నుంచి అధికారుల నుంచి ఇబ్బందులు పెట్టినప్పటికీ కూడా కాపుల కోసమే తాను ఉన్నానని, అయితే ఈ రోజు పవన్ కళ్యాణ్ కాపుల అభ్యున్నతి కోసం కాపాడడానికి వస్తున్నాడు అనుకుంటే కాపుల కోసం మీరు చేసినది ఇది కరెక్ట్ కాదు అంటూ కూడా ఆయన లేఖలో మాత్రం చాలా ఘాటుగానే విమర్శించారు. అయితే ముఖ్యంగా ఉభయ గోదావరి జిల్లాల్లో చూస్తే ముద్రగడ్డకు మంచి పేరుంది. ఇప్పుడు ముద్రగడ్డ లేఖతోటి కాపులంతా కూడా ముద్రగడ్డ వైపు నడిస్తే జనసేన పరిస్థితి ఏంటనేది మాత్రం ఇప్పుడు సర్వత్రా కూడా చర్చనీయాంశంగా మారింది. మొత్తం మీద చూస్తే ముద్రగడ్డ లేఖతోటి కాపులు మాత్రం ఖచ్చితంగా మరొకసారి అంతర్మదనంలో పడ్డారని మాత్రం చెప్పుకోవచ్చు. ఇప్పటికే కొంతమంది కాపు నేతలంతా కూడా ఎన్నో కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి పవన్ కళ్యాణ్ వెంట నడిచి ఆయన చేసినటువంటి ప్రతి సభను కూడా సక్సెస్ చేశారు. అలాగే ఆయన చేసినటువంటి యాత్రలు అంటే ఇటు రైతు భరోసా యాత్ర కానీ అలాగే మత్స్యకార భరోసా యాత్ర కానీ ఇవి ఏ యాత్రలు చేసినా కూడా ప్రతి దాంట్లోనూ కూడా కాపులు వెన్నంటూ నిలిచి పవన్ కళ్యాణ్ ముందుకు నడిపిస్తే ఈ రోజు కేవలం 24 సీట్లకు వేరే పార్టీకి తాకట్టు పెట్టేశారంటూ కూడా తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. అయితే దీని మీదే ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఏ విధంగా స్పందిస్తారంటే ముద్రగడ్డ
ముద్రగడ లేక ఇప్పటికే పవన్ కళ్యాణ్కి చేరింది. అయితే పవన్ కళ్యాణ్ దీని మీద ఏ విధంగా స్పందిస్తారు చూడాలి. ఇప్పటికే భీమవరం నుంచి పోటీ చేస్తారనుకున్నటువంటి పవన్ కళ్యాణ్ భీమవరంలో కూడా పోటీ చేయట్లేదనేటువంటి ఒక వార్త ఏదైతే హల్చల్ చేస్తుందో ఇవన్నీ కూడా ఇప్పుడు కాపులను అయితే పూర్తిగా కలవరానికి గురి చేస్తున్నటువంటి పరిస్థితి. గతంలో చిరంజీవి ఏర్పాటు చేసినటువంటి ప్రజారాజ్యం పార్టీతో కొంతమంది నాయకులు కాపు నాయకులు ఎవరైతే ముందుకు వచ్చారో వాళ్ళంతా కూడా ఏమీ చేయలేని పరిస్థితుల్లో స్తబ్దతగా ఉండిపోయిన సమయంలో ఇప్పుడు మరొక నాయకుడు వచ్చాడు అనుకున్న సమయంలో ఇప్పుడు పవన్ కళ్యాణ్ చేసినట్టు దానికి కాపులు మరొక 2-3 దశాబ్దాల పాటు వెనక్కి వెళ్ళిపోయేటువంటి పరిస్థితి ఉంది. ఇంకెవరు కూడా పార్టీలు కానీ నమ్మికని ఎదుర్కొచ్చేటువంటి పరిస్థితి లేదు. కాపుల్ని పూర్తిగా అనగదొక్కేసేటువంటి ప్రయత్నం అయితే పవన్ కళ్యాణ్ చేస్తున్నట్లుగా కూడా పూర్తి స్థాయిలో విమర్శిస్తూ ఉన్నారు. ఏడుకొండలు అంటే మరి ఇప్పుడు పరిస్థితి ఏంటి? ఎన్నికలు దగ్గర పడుతున్నాయి. ఇలా ముద్రగడ లేఖ రాయడం కాపు సామాజిక వర్గంలో ఒక కన్ఫ్యూషన్ క్రియేట్ చేసింది. మరి ఎన్నికల టైంలో మరి ఇప్పుడు ఈ పరిస్థితులు జనసేనకి ఏమన్నా మైనస్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయా? ఖచ్చితంగా యామని ఈ పరిస్థితులు అయితే మాత్రం ఇప్పుడు జనసేన పార్టీకి పూర్తిగా వ్యతిరేకం కానున్నాయి. ఎందుకంటే జనసేనను నమ్ముకునే టీడీపీ ముందుకెళ్తుంది. ఈ సమయంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తీసుకున్నటువంటి నిర్ణయంతో ఏవైతే 40 సీట్లు ఇస్తేనే జనసేన నాయకులు కానీ కార్యకర్తలు కానీ టీడీపీ కూడా ఓటు వేస్తారని చెప్పినటువంటి కాపు నేతలంతా కూడా ఇప్పుడు ఏదైతే 24 సీట్లకు పరిమితం అయిపోయింది, దీంతో రాష్ట్ర వ్యాప్తంగా కాపులంతా కూడా డైలమాలో పడ్డారు. ఇప్పుడు ఓటు బ్యాంకింగ్ ఎటు మారుతుందో కూడా తెలియనటువంటి అయోమర పరిస్థితి నెలకొంది. ఇప్పుడు టీడీపీకి కూడా ఇది గట్టి దెబ్బని చెప్పుకోవచ్చు. ఎందుకంటే కాపు ఓటు మీదే ఆధారపడి గతంలో ఏవైతే ఈ కాపులు ఓట్లకు సంబంధించి జనసేన పార్టీ ఒంటరిగా వెళ్ళినప్పుడు టీడీపీకి 34 సీట్లు అలాగే జనసేనకి 30 సీట్లు దగ్గరగా వచ్చి ఎక్కడైతే ఓడిపోయారో అవే పరిస్థితి మళ్ళీ గనక రిపీట్ అవుతే ఖచ్చితంగా వైసీపీకి ఇది మంచి మైలేజ్ వస్తుందనేది మాత్రం అర్థమవుతుంది. అయితే వైసీపీ గెలవడానికి ఇది ఒక మంచి అస్త్రంగా కూడా వైసీపీ ఇప్పుడు దీన్ని మలుచుకునేటువంటి అవకాశం కూడా ఉంది. అయితే ఖచ్చితంగా ఏదైతే ఇటు టీడీపీ కానీ జనసేన కానీ రెండు కలిసి తీసుకోవాల్సిన నిర్ణయం అంటే కాపులు అధికంగా ఉన్నటువంటి కాపు ఓట్లను చేజెక్కించుకోవడానికి వారు కోరినట్టుగా కూడా 40 సీట్లు ఇచ్చుంటే టీడీపీ కూడా ప్లస్ అయ్యేదని చెప్పేసి ఇప్పుడు రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. అయితే కాపు ఓట్లు మాత్రం ఖచ్చితంగా రాబోయే 2024 ఎన్నికల్లో ఈ సార్వత్రిక ఎన్నికల్లో మాత్రం కాపు ఓటు బ్యాంకింగ్ మాత్రం చాలా ప్రభావం చూపించబోతుంది. కానీ ఆదిలోనే అంశపాద అన్నట్లుగా ఈ పవన్ కళ్యాణ్ ఏదైతే ఇప్పుడు తీసుకున్నటువంటి నిర్ణయంతో గతంలో ఒంటరిగా వెళ్లి పూర్తిగా కుదేలయ్యి 1 సీటుతోనే పరిమితమైనటువంటి పవన్ కళ్యాణ్ ఇప్పుడు 24 సీట్లతో ముందుకెళ్లారు. కానీ ఇక్కడ ఎన్ని సీట్లు గెలుస్తారో తెలియనటువంటి పరిస్థితి. కనీసం 10 నుంచి 15 సీట్లు వస్తాయని చెప్పేసి ఏదైతే ధీమా వ్యక్తం చేశారో దానికి కూడా గండిపడేటువంటి అవకాశాలు అయితే స్పష్టంగా కొట్టొచ్చినట్టు కనిపిస్తున్నాయి. యామని అంటే ఏడుకొండలు ఆల్రెడీ పవన్ కళ్యాణ్ ఎక్కడెక్కడైతే ఇంటర్నల్ సమావేశాలు పెట్టుకున్నారో పార్టీకి సంబంధించి విశాఖ కావచ్చు, రాజమండ్రి అంటే కాకినాడ కావచ్చు, ఇలా భీమవరం కావచ్చు, ఇలా పెట్టుకున్నారు ఇంటర్నల్ సమావేశాలు. అయితే అక్కడ కొంత క్లారిటీ కూడా ఇచ్చారు వాళ్ళ శ్రేణులకి, ఈ సీట్లు మీకు ఇస్తాము అన్నట్టుగా. ఇప్పుడు చూస్తే టోటల్ గా తలకిందులైపోయిన పరిస్థితి కనిపిస్తోంది. మరి జనసేన శ్రేణులైన పవన్ కళ్యాణ్ పై నమ్మకం పెట్టుకున్నాయా? ఏమిటి పరిస్థితి? గ్రౌండ్ రియాలిటీ ఏంటి? అంటే ఏమని ఇక్కడ మరొక అంశం, ముఖ్యమైన అంశం చూసుకుంటే కాపులతో పాటు పవన్ కళ్యాణ్ చేరదీసినటువంటి మత్స్యకార సంఘానికి చెందినటువంటి వ్యక్తులు కానీ, అలాగే చెట్టుబల్లి సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి, అలాగే చేనేత కార్మికులకు సంబంధించినటువంటి వ్యక్తులు, వీళ్ళందరికీ కూడా ఇప్పుడు అక్కడెక్కడ కూడా సీట్లు ఇచ్చేటువంటి పరిస్థితి కనిపించట్లేదు. నరసాపురంలో చూస్తే అటు బొమ్మిడి నాయకర్కు ఖచ్చితంగా సీటు వస్తుందని చెప్పేసి ఆశాభావం వ్యక్తం చేశారు. ఆయన అగ్నికుల క్షత్రియకు సంబంధించినటువంటి సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి. ఇవాళ చూస్తే అదే ప్రాంతంలో అటు మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడు వచ్చి అక్కడ పాగా వేసినటువంటి పరిస్థితి. మొన్న జరిగినటువంటి జెండా సభలో కూడా ఆయన పవన్ కళ్యాణ్ వెంటే ఉన్నారు. అయితే ఇప్పుడు ప్రస్తుతానికి ఆయనకే సీటు వస్తుందంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. భీమవరంలో చూస్తే మరొక కొత్త వ్యక్తి అయితే ఇప్పుడు తెర మీదకి వచ్చాడు. గతంలో ఎమ్మెల్యేగా చేసినటువంటి రామాంజనేయులకు సీటు టీడీపీ నుంచి ఇవ్వబోతున్నారంటూ కూడా అక్కడ ప్రచారం జరుగుతుంది. అయితే అది కేవలం పవన్ కళ్యాణ్ కోసం అని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి జిల్లా అధ్యక్షుడు కొట్టుకులపూడి గోవిందరావు కూడా తన స్థానాన్ని తను త్యాగం చేసినప్పటికీ కూడా ఇప్పుడు మరలా టీడీపీ పేరు వినిపిస్తుంది. ఇలా చూస్తే అన్ని చోట్ల కూడా ఇదే పరిస్థితి కనిపిస్తుంది. అటు ముమ్మిడివరం, తూర్పుగోదావరి జిల్లా ముమ్మిడివరంలో కూడా పీతాని గోపికి బదులుగా వేరే వ్యక్తి రాబోతున్నారంటూ కూడా ఇది చేరినటువంటి మొత్తం మీద చూస్తే ఇటు కాపు సామాజిక వర్గాల నుంచే కాదు, జనసేనను నమ్ముకున్నటువంటి ఇతర సామాజిక వర్గాల నుంచి కూడా పూర్తిగా ఎదురుగాలైతే తగులుతూ ఉన్నాయి. రైట్ ఏడుకొండలు, థ్యాంక్ యూ.
అది ముద్రగడ పద్మనాభం లేఖతో ఇటు కాపు సామాజిక వర్గంలో మాత్రమే కాదు జనసేన శ్రేణుల్లో కూడా ఒక కన్ఫ్యూజన్ అయితే క్రియేట్ అయింది. మరి చూడాలి మున్ముందు ఇది ఎన్నికల టైంలో ఎలాంటి టర్న్ తీసుకుంటుందో. ఇది వాటి స్పెషల్ డ్రైవ్. స్టే ట్యూన్ టు బీఆర్కే న్యూస్ తెలుగు సత్తా.